అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ అలానే డైట్ ప్లానర్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చాలా వరకు మనం వింటుంది ఏంటంటే థైరాయిడ్ ఏదైనా వస్తే కంటిన్యూస్గా మనం లైఫ్ టైం మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి. అది నిజమేనా సార్? అంటే థైరాయిడ్ వస్తే వీ హ్యావ్ టు టేక్ దట్ కంప్లీట్ మెడికేషన్, అంటే మనం ఇలా ఫాలో అవుతూనే ఉండాలా, లేకపోతే మీరు ఏదైనా చెప్పిన దాంట్లో చేంజెస్ చేసుకొని అలా మెడికేషన్ లేకుండా కూడా థైరాయిడ్ తగ్గించుకోవచ్చా? థైరాయిడ్ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్ అండి, అదొక జబ్బు కాదు. సో దాన్ని కూడా 100% రివర్స్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా జీవితకాలం మందులు వాడాలని రూల్ ఏం లేదు. కానీ కండిషన్ ఏంటంటే వాళ్ళు దే షుడ్ బి రెడీ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మార్చుకునే రెడీగా ఉంటేనే. బికాజ్ ఇది మాటల్లో చెప్పాను డిజార్డర్ అని. డిజార్డర్ అంటే ఏమి, అది ఆర్డర్లో లేకపోవడం వల్ల వాళ్ళ డైట్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, స్లీప్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా, అండ్ కొద్ది వరకు జెనెటిక్స్ కూడా. సో ఇవన్నీ కూడా మార్చుకోలేకపోతే, జెనెటిక్స్ని మార్చలేము బట్ మిగతా 90% ఆఫ్ ద ఆస్పెక్ట్స్ని మార్చవచ్చు. సో ఇవి మార్చుకోగలిగితే 100% రివర్స్ చేసుకోవచ్చు. అలాంటి వందల క్లయింట్స్ ఉన్నారు. సో రివర్స్ ఈజ్ పాసిబుల్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే సార్ వీళ్ళకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా చేయమంటారా? డెఫినెట్గా. అంటే ఎగ్జాక్ట్గా మనం జస్ట్ లైక్ దట్ స్టేట్మెంట్ ఇచ్చేయలేము. థైరాయిడ్ ఉంటే తినొద్దండి, అది తినొద్దండి అని చాలామంది చెప్తుంటారు. అంటే ఈ వెజిటేబుల్స్ ఇవి మానేయండి, క్రూసిఫరస్ వెజిటేబుల్స్ మానేయండి అని చెప్తాం. అది మానేయడము అండ్ అది మానేసి మిగతా ఫుడ్ ఏది తిన్నా ఎట్లా తిన్నా థైరాయిడ్ ఏమైనా తగ్గిపోతుందా అంటే నో, తగ్గదు. అదొక్కటి మానేయడం వల్ల ఇది నాట్ ద సొల్యూషన్ ఆఫ్ ఫుడ్స్. ఎంటైర్ 360 degrees షిఫ్ట్ జరగాలి. అంటే ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఇంటేక్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రూట్ కాజ్ అనలైజ్ చేయాలి మనం. సో వాళ్ళకి అసలు ఆ రూట్ కాజ్ థైరాయిడ్ అనేది ఎలా మొదలైంది, సో ఏమేమి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏమేమి హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి, అవి చూసి దాన్ని రిపేర్ చేసే విధంగా డైట్ని లైఫ్ స్టైల్ని మనం మార్చగలిగితే ఆటోమేటిక్గా అది రివర్స్ అయిపోతుంది. వాళ్ళని ట్రీట్ చేస్తున్న ఎండోక్రైనే చెప్తారు రిపోర్ట్స్. వాళ్ళు రెగ్యులర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే చాలా మందికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పడం కాదు, వాళ్ళ డాక్టరే మానేసి ఇంకా టాబ్లెట్ అవసరం లేదు, సో చూద్దాం ఒక 1 month మానేసి రా అని చెప్తారు. సో మళ్ళీ ఇంకా అవసరం రాదు వాళ్ళకి ఇంకా. సో అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో అలా అని మానేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎట్లా పడితే ఎట్లా తిని, ఏది పడితే తిని నేను గతంలో ఉన్నట్లే నేను ఉంటాను అంటే డెఫినెట్గా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. పోయింది అంటే అది ఇంకా రాదు అనడానికి లేదు. ఏదైనా సరే, వెదర్ ఇట్ ఈస్ డయాబెటీస్ ఆర్ పీసీఓడి, థైరాయిడ్, ఏదైనా సరే మెయింటైన్ చేయాలి. కానీ ఇదే తినాలా ఇట్లే తినాలంటే అలా కాదు. ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్ ఈజ్ ఆల్వేస్ అలౌడ్, ఏ గుడ్ థింగ్. సో బట్ ఏది కూడా మితిమీరి ఉండకూడదు, అన్ని బ్యాలెన్స్లో ఉండాలి. సో ఫాస్టింగ్ అయినా ఫీస్టింగ్ అయినా అంతే. తగ్గిపోయింది కదా, సరే ఇంకేమైంది నాదే హవా అని మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయండి. సో దాన్ని అలాగే బ్యాలెన్స్ చేసుకొని నచ్చినవన్నీ మితంగా తింటూ, సో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఆ క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకునేంత వరకు కొద్దిగా తింటూ అట్లా బ్యాలెన్స్ చేసుకోగలిగితే హ్యాపీగా ఏ డిజార్డర్ అయినా తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు లైఫ్ టైం. సార్, ఇప్పుడు థైరాయిడ్ గురించి మాట్లాడితే కొన్నిసార్లు వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి జెస్టేషనల్ థైరాయిడ్ అలా వస్తుంది కదా, సో వీళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్? పిల్లలు మనము డెఫినెట్గా వీ కెనాట్ డీప్లీ అనలైజ్ మెనీ థింగ్స్. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ పుట్టిన బేబీ న్యూనాట్స్ నుంచి వాళ్ళకి థైరాయిడ్ డయాగ్నోస్ అయిన తర్వాత డాక్టర్ విల్ అడ్వైస్. బట్ చాలా సందర్భాల్లో ఒక 5-6 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత అవి మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్, పిల్లలకు మనం పెట్టే ఫుడ్స్ అండ్ విత్ డాక్టర్ సజెషన్తో ఇచ్చే మెడికేషన్, వీటి వల్ల స్లోగా రాకుండా మనం ఆపేయచ్చు. అంటే టాబ్లెట్ వాడాల్సిన అవసరం రాకుండా ఆపేసే సందర్భాలు ఉంటాయి. సో వాళ్ళు ఇంకా అంటే బై బర్త్ వచ్చిన వాళ్ళకి లైఫ్ టైం అలాగే థైరాయిడ్ వాడాల్సిన అవసరం రాదు మోస్ట్లీ. సో చాలా వరకు ఆపేస్తారు, డాక్టర్స్ ఆపేస్తారు. అండ్ అదే type 1 డయాబెటీస్ అనుకోండి, అది వేరు. మళ్ళీ పుట్టుకతో వచ్చే డయాబెటీస్ type 1 డయాబెటీస్ ఇట్ కెనాట్ బి రివర్స్డ్. దాన్ని మెయింటైన్ చేయడం తప్ప హెల్తీగా కెనాట్ బి రివర్స్డ్. ఆప్షన్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.